హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఇక కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు క్లియరెన్స్ అని మనకు ఒక మెయిన్ హెడ్డింగ్తో ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, నేడో రేపో బోర్డు నుంచి అధికార ప్రకటన రానుంది. 12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్సు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ యొక్క 17,516 ఉద్యోగాలకు తుది ఫలితాలు విడుదల చేయడం జరిగింది అన్నట్లుగా మనకు ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మనకు తెలంగాణ టీఎస్ఎల్పిఆర్బి బోర్డు పోలీస్ బోర్డు వచ్చేసి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 2వ తారీఖున హీరింగ్ అయితే జరిగింది. అయితే ఇక్కడ హీరింగ్ జరిగినట్లు ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ బోర్డుకు సానుకూలంగానే ఇక్కడ తీర్పు వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయడం జరిగింది. సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. దీంతో నిరుడు అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ అక్టోబర్ 4న ఫైనల్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది కదా, ఆ ఫలితాలనే ఫైనల్ చేస్తూ నేడో రేపో టీఎస్ఎల్పిఆర్బి తుది ప్రకటన చేయనుంది. జరిగిన తప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ఎల్పిఆర్బి అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకి అయితే వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు కూడా క్లియర్ కావడం జరిగింది, విశ్వసనీయ సమాచారంగా తెలిసింది. దీంతో పోలీస్, జైళ్లు, ఫైరు, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ శాఖల అధికారులకు టీఎస్ఎల్పిఆర్బి నిరుడు అక్టోబర్ 4న ఇచ్చినటువంటి తుది ఫలితాలే ఫైనల్ అంటూ ఇచ్చినట్టు సమాచారం. ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల లిస్టు ఇతర లేఖలు వెళ్ళాయి. డ్రైవరు, మెకానిక్ పోస్టులకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఈ నెల 12వ తారీఖున 15,750 మంది అభ్యర్థులకు 12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదకి ఇవ్వబోతున్నారు. సుప్రీంకోర్టు కేసు కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ బోర్డుకి సానుకూలంగా తీర్పు వచ్చినట్లు ఇక్కడైతే మనకు విశ్వసనీయ సమాచారంగా మనకైతే ఈ యొక్క నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ద్వారా మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. బోర్డు నుంచి సరైన వివరణ అని మనకు ఒక సబ్ హెడ్డింగ్ కూడా రాయడం జరిగింది. సుప్రీంకోర్టులో వాదన సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తుది ఫలితాలు విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారమే నిర్వహించామని, సాంకేతికంగా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని బోర్డు తరపు న్యాయవాది వివరించడం జరిగింది సుప్రీంకోర్టులో. దీంతో అన్ని అంశాలకు క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టు వేసినటువంటి నిపుణుల కమిటీ గడువు కూడా ముగియనుంది. దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది. ఇది ఫ్రెండ్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కానిస్టేబుల్ యొక్క కేసు క్లియర్ అయిపోయింది. ఇంకా ఈ నెల 12 నుంచి నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇంతటితో ఇంకా నెక్స్ట్ మెడికల్, అది ఆల్రెడీ మెడికల్ కూడా స్టార్ట్ అయింది. నిన్న చెప్పడం జరిగింది. మెడికల్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా నిన్న మీకు ఒక వీడియో చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మెడికల్ సంబంధించి ఆల్రెడీ మెడికల్ కూడా చేస్తున్నారు. తర్వాత ట్రైనింగ్ కూడా త్వరలోనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, 12 నుంచి నియామక పత్రాలు. ఈ నెల 12 నుంచి ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 12 నుంచి నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. 12కు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారని మనకి ఇక్కడ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో మనకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, కేసీఆర్ హయాంలోని తుది ఫలితాలని మనకు ఒక సబ్ హెడ్డింగ్గా ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది.
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో 587 ఎస్ఐ తస్తమాన ఉద్యోగాలకు 16,604 కానిస్టేబుల్ తస్తమాన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 587 ఎస్ఐ ఉద్యోగాలకు టీఎస్ఎల్పిఆర్బి బోర్డు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి నిరుడు ఆగస్టులోనే తుది ఫలితాలను వెల్లడించింది. దీంతో ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైన 587 మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీస్ అకాడమీ శిక్షణ పొందుతున్నారు. ఆల్రెడీ ఎస్ఐ అభ్యర్థులు 587 మంది అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అభ్యర్థుల నియామక ప్రక్రియ 2022 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. గర్భిణులైన అభ్యర్థులతో మొదలైన చిన్న చిన్న వివాదాలు, తుది పరీక్షలో వచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ప్రశ్నల వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హైకోర్టు మెట్లయితే ఎక్కారు. అయినా టీఎస్ఎల్పిఆర్బి ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలు పాటిస్తూ రిక్రూట్మెంట్ ప్రక్రియను కొనసాగించింది. ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా సుప్రీంకోర్టు సంబంధించిన కేసు కూడా క్లియర్ అయిపోయింది. త్వరలోనే 12 నుంచి నియామక పత్రాలు కూడా అందజేయబోతున్నారు. త్వరలో మెడికల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. త్వరలో ట్రైనింగ్ కూడా వెళ్ళబోతున్నారు. ఎట్టకేలకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 15,750 ఉద్యోగాలు నియామక పత్రాలు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 17,750 మందికి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయబోతున్నారు. ఈ నెల 12 నుంచి నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద అందుకోబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.